నీ తమ్ముళ్ళకి పెళ్లి జరగడం వల్ల మంచి కంటికి కనిపించనంత, చెడు మరీ మర్చిపోలేనంతగా జరుగుతుంది. తనకెవరూ లేరు కదా. పంపించేయాలని కాదు, తనకు ఆ పెళ్ళయ్యుంటే తనకంటూ ఒక జీవితం ఏర్పడి ఉండేది. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది కాబట్టి మనమే తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే ఒక మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దాం సీత. ఇదే విషయం నేను కూడా మీకు చెప్పాలనుకున్నాను. నాకొచ్చిన ఆలోచనే మీకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకేలాగున్నాయన్నమాట. భార్యాభర్తలనే వాళ్ళు పాలు నీళ్ళల్లా కలిసిపోవాలంటారు. మనం అలా కలిసిపోయాం కాబట్టి ఇద్దరి మనసుల్లో ఒకే రకమైన ఆలోచనలు వచ్చాయి. సరస్వతి చేసుకోవాలనుకున్న ఆ దరిద్రుల్లాంటివన్నీ కాకుండా ఒక మంచి సంబంధం చూడండి. తప్పకుండా. కానీ మనం పెళ్లి చేస్తామంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఇప్పుడంటే తండ్రి పోయిన బాధలో ఉంది, కానీ ప్రతి ఆడపిల్ల తనకో మంచి భర్త, మంచి జీవితం కావాలని కోరుకుంటుంది. తను వద్దన్నా కూడా తనకి నచ్చజెప్పి చేయాల్సిన బాధ్యత మనకుంది. ముందు మంచి సంబంధం చూడండి. అబ్బాయి గనక నచ్చితే తనను ఒప్పించడానికి అప్పుడు మనం పెద్దగా కష్టపడాల్సిన పనుండదు. సరే సీత, రేపే పంతులు గారితో మాట్లాడి మంచి సంబంధం చూడమని చెప్తాను. రెడీగా ఉన్నాయంటే రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను. సరేనండి. రామరాజు గారు, రామరాజు గారు, రామరాజు గారు లేరా అమ్మా? ఉన్నారండి. మీరు? మాది పక్కనే ఉన్న మునిపల్లండి. ఆ గ్రామ పెద్దలు వచ్చారని చెప్పండి. లోపలికి రండి. పర్లేదమ్మా, రామరాజు గారిని పిలవండి. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బయట నిల్చున్నారేంటి? లోపలికి రండి. ఏమైందండి? పర్వాలేదులేండి, ఇక్కడే మాట్లాడుకుందాం. అరే, ఆ ఊరి నుంచి నన్ను కలవడానికి వచ్చి గుమ్మం బయటే నిలబడి మాట్లాడతారెందుకు? లోపలికి రండి. అంటే రావడానికి మాకేం అభ్యంతరం లేదండి. కాకపోతే మేమందరం 3 రోజుల నుంచి అమ్మవారి పూజ కోసం దీక్షలో ఉన్నాం. మీ ఇంట్లో కీడు మైల లాంటివి ఏమీ లేవు కదా? అలాంటివేం లేవండి. మా ఇల్లు నిత్య పూజలు జరిగే దేవాలయం లాంటిది. మీరు నిరభ్యంతరంగా లోపలికి రావచ్చు. రండి. అలాగేనండి. రండి, కూర్చోండి. కూర్చోండి. సీత, అందరికీ కాఫీలు ఇచ్చి వీళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయించు. అలాగేనండి. అవేమీ వద్దమ్మా, దీక్షలో ఉన్నామని చెప్పాం కదా బాబు. అమ్మవారి పూజ అయ్యేంతవరకు గుడిలో అమ్మవారికి పెట్టిన నైవేద్యం తప్ప బయట ఎక్కడా మంచినీళ్లు కూడా తాగం.
అవునా? సరేనండి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అమ్మవారి పండగలు చెప్పాను కదా బాబు, అందుకే అందరం ఇంత నిష్టగా చేస్తున్నాం. చాలా సంతోషం అండి. మీరు మీ చేతుల మీదుగా అమ్మవారి పూజ జరిపిస్తానన్నారు. వచ్చే శుక్రవారమే పండగ. అమ్మవారికి నిష్టగా మీ ఇంట్లో పూజ జరిపించి ఇక్కడి నుంచి ఊరేగింపుగా మా ఊరంతా తిరిగి చివరిగా గుళ్ళో ప్రతిష్ఠించాలి. తప్పకుండానండి. ఆ విషయం గుర్తు చేసి వెళదామని వచ్చాం బాబు. మంచిదండి. ఆ రోజు నా కుటుంబంతో వచ్చి నా చేతుల మీదుగా పూజ జరిపిస్తాను. సంతోషం బాబు. వస్తానండి. కాసేపైనా కూర్చోకుండా అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి? ఇంకా ఊళ్ళో చాలా పనులున్నాయి బాబు. సరేనండి. తను నా భార్య సీత. నమస్తే. నమస్కారం అమ్మా. మీరు కూడా తప్పకుండా రావాలి. అలాగేనండి. రామరాజు గారు, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. పూజ పూర్తి చేస్తానని మాటిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపించే తీరాలి. అవునండి, ఆ రోజు చెప్పారు కదా, గుర్తుంది. గుర్తుండటం కాదు బాబు, ఏదైనా అనివార్య కారణాల వల్ల పూజ చేస్తానని మాటిచ్చిన వాళ్ళు చేయలేకపోతే అమ్మవారు క్షమించరు. మా వారు మాటిచ్చారు అంటే ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం అంటూ ఉండదు. కానీ చెప్పమ్మా. అమ్మవారు క్షమించదని చెప్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక పూజ చేయలేకపోతే? అయ్యయ్యో, అంత మాట అనకు తల్లి. అలా జరిగితే చాలా అపచారం జరిగిపోతుంది. అలా చేయలేని పరిస్థితి వస్తే అమ్మవారికి ఆగ్రహం రాకుండా మా ఊరి కట్టుబాట్లకు తల వంచి మా నియమం పాటించాల్సొస్తుంది. అలాంటిదేం లేదండి. నేను వచ్చి పూజ జరిపిస్తాను. వెళ్ళొస్తాం బాబు. మంచిదండి. పూజారి గారు, ఒక నిమిషం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నేను అదేనండి, రామరాజు గారి మరదల్నండి. చెప్పమ్మా. ఏం లేదండి, పూజ జరిపిస్తానని మాటిచ్చి జరిపించకపోతే అమ్మవారికి ఆగ్రహం వస్తుందని మా బావగారు చెప్తుండగా విన్నాను. అవునమ్మా, అమ్మవారికి ఆగ్రహం వస్తే ఊరికి ఉపద్రవమో వినాశనమో జరుగుతుంది. మాట తప్పితే ఊరి కట్టుబాట్లు నియమాలు పాటించాలని ఏదో అన్నారు కదా, చేయలేకపోతే ఏం జరుగుతుంది? అలా అనకూడదమ్మా, అపచారం. పైన తదాస్తు దేవతలుంటారు తల్లి. అదంతా సరేనండి. మా బావగారు చేయలేని పరిస్థితి వచ్చి మాట తప్పారనుకోండి, ఏం జరుగుతుంది? జరగలేదనుకోండి, మాట తప్పారనుకోండి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. మాటిచ్చాక ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాల్సిందే. అయ్యో పంతులు గారు, మీ సెంటిమెంట్స్ మీకుంటే మా సెంటిమెంట్స్ మాకుంటాయండి. చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పండి. మాట్లాడరేంటండి? కుదరకపోతే పనిష్మెంట్ ఏంటి అని అడుగుతున్నాను. చెప్పండి పంతులు గారు, అదేమైనా దైవరహస్యమా? చేస్తానని మాటిచ్చి చేయకపోతే? చేయకపోతే అమ్మవారికి ఆగ్రహం రాకుండా ఊరి నియమం ప్రకారం అమ్మవారి సమక్షంలో మాట తప్పిన వాళ్ళు 100 కొరడా దెబ్బలు తినాల్సిందే. అంటే శిక్ష తప్పదా? తప్పదమ్మా. అమ్మవారి కన్నా ఎవరూ ఎక్కువ కాదు, శిక్ష అనుభవించాల్సిందే. సరే పంతులు గారు, వెళ్ళిరండి. మంచిదమ్మా. ఊరి జనం ముందు అమ్మవారి సమక్షంలో 100 కొరడా దెబ్బలు తినాలా? రామరాజు మాట తప్పేలా చేస్తే 100 కొరడా దెబ్బలు తింటాడన్నమాట.
ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. నా ప్లాన్ వర్కౌట్ చేయాలంటే ఆ సరస్వతి కరెక్ట్. సరస్వతి, ఏమైందమ్మా? ఇంత అద్భుతంగా నాట్యం చేసి ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు, అందుకే నాట్యం చేశాను. సంగీతం అంటే మా నాన్నకి ప్రాణం. చెవులకు వినిపించే సంగీతాన్ని కళ్ళతో చూసుకోవాలని నాకు సరస్వతి అనే పేరు పెట్టుకున్నారు. నన్ను సరస్వతి అని పిలిచే ప్రతిసారి ఆనందంతో మురిసిపోయేవారు. ఊరుకో అమ్మా, ఊరుకో. తన కళ్ళల్లో ఉన్న మెరుపుని, మనసులో ఉన్న కోరికని నిజం చేసుకోవడానికే నాకు మా నాన్న ఈ నాట్యం నేర్పించారు. మా నాన్న ఆశని నా ఆశయంగా మార్చుకుని ఎంతో భక్తి
నా అసల్ని ముక్కలు చేసావన్న బాధ లేకుండా నాట్యం నేర్చుకోమని ఇంత తాపిగా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? చెంప పగలగొట్టి చేతిలో చాక్లెట్ పెట్టే ప్రయత్నం బావా 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 ఏంటి? నేను కూడా నీతో వస్తాను బావా. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళినా అక్కడికి నేను వస్తాను. చేది ఏంటి బావా విసుక్కుంటావు? నువ్వు నన్ను అలా బావ బావ అని పిలుస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. మీ అన్నగారు నాకు పెద్ద బావగారైతే నువ్వు కూడా నాకు బావే కదా అవుతావు. మా అన్నయ్యని బావగారని పిలిచినంత మాత్రాన నా దగ్గర ఎక్కువ చనువు తీసుకోకు. బావ దగ్గర ఉండాల్సిన చనువే బావా. ఇదిగో ఇలాంటి విషయాలే నాకు నచ్చవు. కొంచెం హద్దుల్లో ఉంటే మంచిదే. మా ఇంటికి ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. అది నువ్వు వేరేగా చెప్పాలా బావా?